14 నుండి 15 సంవత్సరాల ఆడపిల్లలందరూ కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు అన్నమాట. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఏంటంటే ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది. సో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనకి ఫ్యూచర్లో ఆ వైరస్కి ఎక్స్పోజ్ అయినా కూడా క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. అంతే కోసము మనం కంపల్సరీ గ్రౌండ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈ ఫీల్డ్స్ అన్ని పోయి అన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ అవ్వడం మొత్తం చాలా డెవలప్ అవుతుంది. సో అందరికీ వాటర్ కావాలి అంటే కంపల్సరీ మన లెవెల్లో మనం గ్రౌండ్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా మన నిజంగా కాలనీ అసోసియేషన్ అనేది ఇంత పెద్ద వేదిక అనేది చాలా అవసరం. ఇప్పుడు నిజంగా చాలా కాలనీలో ఇంకా అభివృద్ధి కొంచెం వెనుకబాటు ఉన్నది. ఒకే వేదిక అంటే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది, నిధులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది, అధికారులు కూడా వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. కావున ఈ యొక్క అసోసియేషన్ ఎన్ని సమస్యలున్నా సరే మన ఇంటి సమస్య అనుకొని మన ఒక పెద్ద ఇంట్లో ఉన్నారో అట్లా కలుపుకొని పోయి దీన్ని ఒక మంచి 10 మందికి ఆదర్శవంతంగా ఉండే విధంగా ఈ యొక్క అసోసియేషన్ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ నుండి ఏ హామీ ఇస్తున్నాను, ఈటెల రాజేందర్ గారి నుంచి నిధులు కానీ ఏ విషయం ఉన్నా నేను దగ్గర ఇప్పించే ప్రయత్నం చేశానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.